వాళ్ళకి ఎలా నేర్పాలనేది స్కిల్ చేయడానికి మరి ఐటీ సంస్థలు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం బూడిజ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి రాయితీపై వరి విత్తనాలు అందజేశారు. వ్యవసాయంలో పారదర్శకత కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల సరఫరా విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమం, భూమి హక్కుల పరిరక్షణ, దిగుబడుల పెంపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ద్వారా ఎరువులు పంపిణీ చేసే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నడపాలంటే ఆ రోజుల్లో అప్పులు తప్ప ఆదాయం సంపాదించే పరిస్థితి లేదు. నేను బటన్ నొక్కాను, ఆ బటన్ కూడా 180% పడింది. 20% రైతులకి ఎవరికి కూడా డబ్బులు పడేవి కాదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఒక సైబర్ క్రైమర్. డబ్బులు బటన్ నొక్కుతున్నాడంటే కొన్ని అకౌంట్లో డబ్బులు పడినట్టుగా ఉండేది, కానీ డబ్బులు అకౌంట్లో పడేవి కాదు. అంటే హ్యాకర్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ తెలుసు ఎవరు వచ్చారు. ఇప్పుడు హ్యాకర్స్ వచ్చారు. ఆ హ్యాకర్స్ ఏం చేసేవాళ్ళంటే వీడు టైం చెప్పేవాడు, నేను పలానా టైంకి నొక్కుతా, పలానా టైంకి ఇదనంటే వాడు కొన్ని వేల అకౌంట్లని హ్యాక్ చేసి డబ్బులు మనకు పడినట్టుగా కనబడుతుంది, కానీ డబ్బులు మనకి పడవు. ఎవరికి చెప్పాలో తెలియదు. సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్కి అడిగితే నాకు తెలియదండి. సచివాలయంకి వెళ్ళి పోయి కలెక్టర్కి వెళ్ళి అడిగితే అది ఎక్కడ జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. కేంద్ర